నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్‌లో సాంస్క్రిత్ సబ్జెక్ట్ అనేది ఇప్పుడు చూడబోతున్నాము. సో, సాంస్క్రిత్‌లో ఫస్ట్ మనం క్వెషన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా వస్తది, డిగ్రీ సెమిస్టర్ వాళ్ళకి ఇది ఓయూ వాళ్ళకనమాట. ఉస్మానియా యూనివర్సిటీ రిలేటెడ్ చెప్తున్నా నేను. సో, ఉస్మానియా యూనివర్సిటీ రిలేటెడ్ స్టూడెంట్స్‌కి మనకి క్వెషన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా వస్తదనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్. సో, ఫస్ట్ మనకి పార్ట్ ఏ అనేది ఉంటది. సో, పార్ట్ ఏలో మనకి 6 క్వెషన్స్ అనేటివి ఇస్తారు వాళ్ళు. ఏవైనా 4 రాయాలి. సో, 4 రాయాలి. అందులో మీరు ఏ ఆప్షన్ కింద పెట్టుకొని మిగతావి చదువుకుంటాం అనుకుంటే చదువుకోవచ్చు. సో, ఏవైనా 4 బిట్స్ కంపల్సరీగా మనం నేర్చుకోవాలి పార్ట్ ఏలో. నెక్స్ట్ పార్ట్ బి. పార్ట్ బిలో మనకేంటిది, ఎవ్రీ బిట్ కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. బట్ ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుందన్నమాట. లైక్ ఇప్పుడు 7th బిట్లో మనకి 4 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఎనీ 2 రాయాలి. అదే 8th బిట్లోనేమో మనకి 2 ఎస్ఏ ఆన్సర్స్ ఉన్నాయి కదా, సో ఏదన్నా ఒక ఎస్ఏ ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ 9th బిట్లో కూడా ఇక్కడ మనకి 4, ఇక్కడ మనకి 6 ఇచ్చినారు. సో ఈ 6లోకి వెళ్ళి ఎనీ 4 అనేది రాయాలి. నెక్స్ట్ 10th బిట్లో మనకి ఏంటిది, ఇవన్నీ మనకి బిట్స్ అనమాట. లైక్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు, వీళ్ళు విగ్రహ వాక్యాలు రాయమని చెప్పి ఇచ్చినారు. సో దీనికి మనం ఏం చేయాలి, ఏవన్నా 5 రాయాలి. సో ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చినారు, 10 ఇచ్చినారు, ఏవన్నా 5 రాయాలి. సో ఇప్పుడు మనం మొత్తం ఒకసారి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మళ్ళీ చూద్దాము. సో ఇప్పుడు పార్ట్ ఏలో 6 క్వశ్చన్స్ ఇస్తే మనం ఏవైనా 4 అనేటివి అటెంప్ట్ చేయాలి. సో దాన్ని బట్టి మీకు ఏవైతే 4 పర్ఫెక్ట్గా వస్తాయో అవి నేర్చుకుంటే సరిపోతాయి. నెక్స్ట్ పార్ట్ బిలో మనం కంపల్సరీగా అన్నీ అటెంప్ట్ చేయాలి కాబట్టి కంపల్సరీగా అన్నీ నేర్చుకోవాల్సిందే. సో ఇది మనకి పార్ట్ ఏ. పార్ట్ బి అనేది సాంస్క్రిత్లో ఇలా ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏముంది, ఒక శ్లోకం ఇచ్చినారు మనకి క్వశ్చన్ పేపర్లో. సో అట్లా శ్లోకం ఇస్తే మనం ఏం చేయాలి, అది ఏ లెసన్ నుంచి తీసుకున్నారని చెప్పి ఇంట్రడక్షన్ రాయాలి. రాసిన తర్వాత మళ్ళీ దాన్ని భావం రాయాలి. నెక్స్ట్ సెకండ్ ఏమో సందర్భ వాక్యం ఇచ్చినారు. నెక్స్ట్ థర్డ్ బిట్లో ఏమి ఇచ్చినారంటే శ్లోకం స్టార్టింగ్ వర్డ్స్ ఇచ్చినారు, లాస్ట్ ఎండింగ్ వర్డ్స్ ఇచ్చినారు. సో మనం శ్లోకంని కంప్లీట్ చేయాలన్నమాట. ఇది కొంచెం టఫెస్ట్ బిట్, ఎందుకంటే మొత్తం సాంస్క్రిత్లోనే అటెంప్ట్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ 4th బిట్లో కూడా మనకి సందర్భ వాక్యం ఇచ్చినారు. అంటే ఇట్లా వాక్యం ఇచ్చినారు, దీనికి మనము కవి పరిచయం రాయాలి, ఇంకా ఎలాంటి సందర్భంలో అది మాట్లాడరని రాయాలి, ప్లస్ భావం రాయాలి. సో ఇది ఈజీగా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 5th బిట్లో మనకి పుల్లెల అనే ఒక ఎవరైతే కవి ఉన్నారో అతని గురించి కవి పరిచయం ఉంది. సో పుల్లెల శ్రీరామచంద్రుడు, సో అతని గురించి కవి పరిచయం అనేది ఉంది. మనం దాన్ని కవి పరిచయం ఎగ్జాక్ట్లీ నేర్చుకుంటే ఈ బిట్లో అదే వస్తుంది కంపల్సరీగా. సో అది రాసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 6th బిట్లో బిట్స్ ఉన్నాయి. సో ఏ బిట్స్ ఎక్కడ ఇస్తారు అనేది మనకి గ్యారంటీ లేదు. సో మీరు 3rd బిట్ ఇంకా 6th బిట్ ఆప్షన్లో పెట్టుకొని మిగతావి ప్రిపేర్ అయితే కంపల్సరీగా అవే వస్తాయి కాబట్టి మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇది నా సజెషన్. లేదు మీకు సాంస్క్రిత్ మంచిగా వస్తుందని అనుకుంటే మీరు ఏం చేయండి, ఈ శ్లోకం అనేది నేర్చుకోండి. ఒక 8 ఏమో ఉన్నాయి అనుకుంటా. సో ఆ శ్లోకాలు మీరు కంపల్సరీగా మాకు సాంస్క్రిత్ రాయడం వచ్చు అంటేనే అవి నేర్చుకోండి. ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ పోతే ఫుల్ మార్క్స్ వేసే ఛాన్సెస్ ఉండదు. నెక్స్ట్ 6th బిట్లో కూడా మనకి గ్రామర్ ఏదైతే ఇస్తారో మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఏవన్నీ ఇవ్వచ్చు. సో ఏవైతే మనకు కంపల్సరీ వస్తాయి అనిపిస్తున్నాయో అవి నేర్చుకుంటే బెటర్. నెక్స్ట్ పార్ట్ బిలో కూడా ఏవైతే మనం ఫస్ట్ 9 నేర్చుకుంటే ఈ 2 కవర్ అవుతాయని అనుకుంటాం కదా, సో అలానే ఇందులో కూడా సేమ్ ఫస్ట్ 9 కవర్ చేసుకొని నెక్స్ట్వి భావాలు జస్ట్ చూద్దాము. సో ఏవి ఇచ్చినా సరే అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉండేలాగా. నెక్స్ట్ 8th యూనిట్లో నేను 2 ఎక్స్ట్రా ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఏది ఈజీగా అనిపిస్తే మీరు అది నేర్చుకోండి. నెక్స్ట్ 9th బిట్ 10th బిట్ బిట్స్ ఉన్నాయి. సో ఈ 10th బిట్లో కూడా మళ్ళీ బిట్సే కదా, అక్కడ ఎలా నేర్చుకోవాలంటే కొన్ని ఇంపార్టెంట్, ఇందులో ఏంటివంటే కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే బిట్స్ ఉన్నాయో అవి ఏవి వస్తాయో నేను అవి చెప్తాను. సో మీరు అవి నేర్చుకుంటే మ్యాక్సిమం అవి వస్తాయి. సో అవి రాస్తే సరిపోతుంది. సో ఇది మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. నెక్స్ట్ మనం ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉందో చూద్దాం సాంస్క్రిత్లో నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.